అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. క్రీస్తునందు అత్యంత ప్రియమైన అద్భుత సువార్త టీవీ ప్రేక్షకులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శుభఘనమైన నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క మంచి సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రసూతి వేదనలు కలిగినట్లుగా అతనికి వేదన పుట్టును, పిల్ల పుట్టు సమయమున బయటకు రాని శిశువైనట్టుగా అతడు బుద్ధి లేని వాడై వృద్ధికి రాడు. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ఈ యొక్క మంచి సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి బుద్ధి వృద్ధి అనేటువంటి అంశం మీద కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సహోదరుల గురించి సామెతల గ్రంథంలో కొన్ని చక్కని మాటలు జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినాడు. సుబుద్ధి కలిగినటువంటి భార్య దేవుని యొక్క దానము. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే మేలైనటువంటిది. ఈ విధంగా అణకువ మెళకువ కలిగినటువంటి స్త్రీల గురించి వివరిస్తూ, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారపు కమ్మి వంటిది అని, గయ్యాళిదానితో కాపురము చేయుట కంటే మిద్దె మీద మూలన కూర్చునుట మేలు అని, ముసురు దినమున అక్క వాన ఏ విధంగా ఉంటుందో అలాగనే సణుగుతూ గొడుగుతున్నటువంటి భార్య విధానం కూడా అదే విధంగా ఉంటుందని మరికొన్ని విషయాలు కూడా తెలియజేస్తున్నాడు. బుద్ధి కలిగినటువంటి జీవితం ప్రతి ఒక్కరికి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. బుద్ధి లేనటువంటి వాడిని గాడితో పోలుస్తాడు. బుద్ధి లేని గాడిద అని కూడా మనోడు చురకలు అంటిస్తారు. బుద్ధి లేనటువంటి వాడి యొక్క జీవన విధానం చాలా చిందరవందరగా ఉంటుంది. ఈనాడు మానవుడు అన్ని రంగాల్లో వృద్ధి చెందడం కొరకు పడుతున్నటువంటి తపన ఆపసోపాలు వర్ణనాతీతం. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ఎవరికి ఎంత అనుకూలంగా ఉంటే అంత అనుకూలంగా ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. గమనించండి, బుద్ధి కలిగి ప్రవర్తించుట ఎంతో గొప్ప అంశం. బుద్ధి నిన్ను కాపాడును, జ్ఞానము నీకు సహాయము చేయును, అది నీకు చెలికాడుగా ఉండును అని కూడా భక్తుడు తెలియజేస్తాడు. చదవబడినటువంటి లేఖన భాగం చూస్తే అతడు బుద్ధి లేని వాడై వృద్ధికి రాడు అని చూస్తున్నాం. బుద్ధి లేకపోతే వృద్ధిలోనికి రాము. కొంతమంది అనొచ్చు, మాకు ఏ రకమైనటువంటి చదువు లేదు, జ్ఞానం అంతకంటే లేదు, మీరు చెప్పినటువంటి ఆ బుద్ధి వివేకములు మాకు అంత లేవు, కానీ మా నోటి మాటలతో మాకున్నటువంటి కొద్దిపాటి తెలివితో మేము చాలా బ్రహ్మాండంగా బాగున్నాం, బాగా సంపాదించాం, చాలా వెనక వేసుకున్నాం అనుకుంటాం. అది కేవలము భ్రమ. అది ఏ విధంగా సంపాదించామో, అది ఏ విధంగా మనము దాని కొరకు ప్రయాసపడ్డామో గుర్తు చేసుకుంటే చాలా భయం కలుగుతుంది. ఎంతోమందిని కన్నీరు పెట్టాము, ఎంతోమందిని మనం వేదంలోనికి తీసుకెళ్ళాము, ఎంతోమంది మన వల్ల ఆత్మహత్యలు చేసుకుని ఉండొచ్చు, అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొని ఉండొచ్చు. మన మోసాలకి, మన యొక్క మాయ మాటలకి బలైపోయిన వారి అందరూ. దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి లూకా సువార్తలో నుంచి ప్రభువారు ఒక చక్కని విషయాన్ని మనకి గుర్తు చేస్తారు. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయం 15వ వచనం, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమయ్యక జాగ్రత్త పడండి. మీరు లోబులు కాకూడదు, పిసినారులు కాకూడదు.
బుద్ధి లేని వారుగా మీరు జీవించకూడదు. ఒకరి కలిమి విస్తరించడం వాని జీవమునకు మూలము కాదు అంటూ ఒక వెర్రివాడైన ధనవంతుడి కథను మనకి ప్రభువారు గుర్తు చేస్తారు. ఆయన ఉపమానం లేకుండా ఏ రకమైనటువంటి సందేశాలని ఆయన బోధనని చేయలేదు. చాలా వివరంగా అక్షరజ్ఞానం లేనటువంటి వారికి సైతం కూడా చాలా విపులంగా అర్థమయ్యే రీతిగా ప్రభువారు ఉపమానాల ద్వారా అనేక బోధనలను చేసినట్లుగా మనం చూడగలుగుతాం. ఒకరి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ఎందుకనగా దుర్వ్యాపారంతో మనం వాటిని కలిగి ఉంటాము కనుక దాన్ని భక్షించడానికి అనేక మంది భక్షకులు మన చుట్టూ చేరుతారు. స్నేహితులమని, ప్రేమికులమని, బంధువులమని, నీకు బాగా కావలసినటువంటి వారమని, కొత్త కొత్త మాటలు ఆత్మీయులమని, ఆత్మీయ కలయిక అని, ఎప్పుడు మనకి మేలుకొలుపు కలుగుతుందో తెలియదు. కానీ చివరికి దాని యొక్క అంతము కన్నీటి వీడుకోలు మాత్రం అవుతుంది. వెర్రివాడినటువంటి ధనవంతుని కథలో ఆ ధనవంతుడికే వెర్రి అని ఉంది. అజ్ఞానం, బుద్ధి లేనితనం అతని గురించినటువంటి సందర్భం. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది. అప్పుడతడు నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు కనుక నేను ఏమి చేతులను తనలో తాను ఆలోచించుకొని యాక్షన్ ప్లాన్ ఆయన అమలు చేద్దాం అనుకుంటున్నాడు. ఇన్సైడ్ లోపలనే, ఇంకా బయటికి తను ఎవరితోటి కూడా డిస్కస్ చేయలేదు. నేను ఇలాగూ చేతును అనుకుంటున్నాడు. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమందరిని ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందు అని అనుకుంటున్నాడు. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పాను. దేవుడిలో ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగనే ఉండును. ఎలాగుండును? వెర్రివాడైన ధనవంతుని పోలి ఉండును. అతడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. బాగా గమనించండి. బుద్ధి లేనితనం, మోసంతో, దగ, అనేక రకాలైనటువంటి ఆ చెంచల బుద్ధులతోటి మనం ప్రవర్తిస్తూ చాలా కూర్చుకుంటున్నాం. ఆ కూర్చుకున్నదంతా కూడా ఒక దినము చేటుకే కానీ వేరే దానికి చోటు లేదు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండడం కంటే యెహోవాయందు భయభక్తులతో కొంచెము కలిగి ఉండటం మేలు అనేటువంటి మాట ఎంతో గొప్ప సత్యం. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు గొప్ప ఆస్తిపరులైనప్పటికీ అబ్రాహామును చూసి రాజు సైతం కూడా, ఫరో రాజు సైతం కూడా, అబీమెలెకు కూడా అచ్చరు పొందారు, అసూయపడ్డారు. ఇస్సాకు విత్తనం వేసి 100 రెట్ల ఫలాన్ని పొందాడు కరువు కాలంలో కూడా. అసూయపడినటువంటి రాజులు మన్ను పోసి ఆ తండ్రి అబ్రహాము తవ్వించినటువంటి బావులను పూడ్చివేశారు. యాకోబు కూడా సంపద కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు. కానీ వారందరూ గుడారాల్లోనే ఉన్నారు. పునాదుగిన పట్టణం కొరకు ఎదురు చూశారు. కారణం, బుద్ధి కలిగినటువంటి వారు. అందుకే వారు అంత వృద్ధిలోనికి వచ్చారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మా పితరుల దేవా అని కూడా మనం పిలుచుకోగలుగుతున్నాం. ఈనాడు మన యొక్క జీవన నేపథ్యం వృద్ధిలోనికి రావాలి అని అంటే బుద్ధి చాలా ప్రాముఖ్యము. బాగా సామెతల గ్రంథం చదవండి. ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదో, ఏం చేయాలో చేయకూడదో, ఏమి తినాలో ఏమి తినకూడదో, ఎలా ప్రవర్తించాలో, ప్రవర్తిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో చాలా వివరంగా భక్తుడు అనుభవంతో చెప్పినటువంటి మాటలు. ఇక ప్రసంగి గ్రంథంలోనికి వెళ్ళాము అని అంటే ఎన్నో అనుభవాలతో సొలొమోను చెప్పినటువంటి మాటలు. అంతా వ్యర్థమయ్యా, సూర్యుడి కింద జరిగేదంతా కూడా అంటాడు. అదే పరమగీతంలోకి అడుగు పెట్టాము అని అంటే నా ప్రియుని చెంతకు నేను వెళ్ళాలి అనే తలంపును మనం కలిగి ఉంటాం. క్రీస్తునందు ప్రియ సహోదరుడా, సహోదరి, నీ బుద్ధి నిన్ను కాపాడుతుందా? ఆ బుద్ధి పక్కదారి పడుతుందా? పక్క చూపు చూస్తుందా?
అనేక బలహీనతల్లోకి తీసుకెళ్తుందా? ఒక్కసారి ఆలోచించండి. ఏలియా అభిషిక్తుడైనటువంటి ప్రవక్త. ఏలియా మంచి ఆస్తిపరుడైనటువంటి ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా తనకున్నదంతా కూడా వదిలిపెట్టి తన తల్లిదండ్రులకు కూడా ప్రేమతో నమస్కరించి వారి దగ్గర సెలవు పుచ్చుకొని ఏలియా చేతుల మీద నీళ్లు పోయటానికి వచ్చినాడు. ఎలీషా సాక్ష్యము గెహాజీకి తెలుసు. ఏలియా యొక్క దైవికమైనటువంటి నడిపింపు, ప్రోత్సాహం ఎలీషా ఎంతగానో పొందుకున్నాడు. చివరికి ఆశీర్వాదకరమైనటువంటి అభిషేకంతో కూడినటువంటి దుప్పటి ఎలీషా మీద పడింది. ఎంతో శక్తివంతమైనటువంటి వాడుగా ఎలీషా పేరుగాంచాడు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 7 14 అద్భుతాలు చేసినట్లుగా వాక్య భాగంలో మనం అనేక కార్యాలు మనం చూడగలం. కానీ గెహాజీకి ఉన్నటువంటి బుద్ధి సంపాదించుకోవాలి. బాగా గమనించండి. దేవుని యొక్క వాక్య భాగంలో చాలా స్పష్టంగా రాయబడినటువంటి ఒక మాట ఈ సమయంలో గుర్తు చేయాలని కోరుతూ ఉన్నాను. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. సానిపతి యెహోవా ఆజ్ఞించినదేమనగా సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవాకు ప్రత్యక్షమై ప్రవక్తకు హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటది సమయమా? కాబట్టి మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునండి. మీరు విస్తారంగా విత్తినా మీకు కొంచెమే పండుతుంది. మీరు భోజనము చేయుచున్న ఆకలి తీరక ఉన్నది. ఆకలి తీరక ఉన్నది. పానము చేయుచున్నను దాహము తీరక ఉన్నది. బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివాడు కష్టము చేసి జీతము సంపాదించుకునను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కారణం బుద్ధి లేని పనులు చేస్తున్నాం కాబట్టి. ధనవంతుడు చేసింది కూడా అదే. విస్తారమైనటువంటి ఆస్తి వస్తే ఆ పంట మంచిగా పండితే తనకు కావలసినంత వరకు ఉంచుకొని మిగతాది ఏదన్నా లేనటువంటి వారికి ఇచ్చి ఆపదల్లో ఆదుకున్నట్లయితే బాగుండేదేమో. ఈనాడు ఎక్కువైపోయింది. దోచుకోవటం. కరప్షన్ ఎక్కువైపోయింది. అవినీతి ఎక్కువైపోయింది. అత్యాచారాలు ఎక్కువైపోయినాయి. హత్యలు ఎక్కువైపోయినాయి. ఎటు చూసినా మారణ హోమాలు ఎక్కువైపోయినాయి. కానీ లోబడని ప్రజల వైపు దినమెల్లా చేతులు చాచి ఆయన పిలుస్తూనే ఉన్నాడు. ఇంకా మనం దర్శించడానికి ఆయన ఆలస్యం చేస్తూనే ఉన్నాడు. దీర్ఘశాంతము చూపుతున్నాడు శాంతమూర్తి. గమనించండి, మనకి ఇవ్వబడిన తలాంతుని మనం అశ్రద్ధ చేయకూడదు. ఆ తలాంతుతో దేవుని కొరకు మనం పని చేయాలి. సంసోనికి దేవుడు దైవికమైనటువంటి బలం అనుగ్రహించినాడు. నాజీరు చేయబడినటువంటి వాడు వ్రతపుత్రుడు. కానీ సంసోను ఇజ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్నటువంటి విషయాన్ని మర్చిపోయినాడు. స్త్రీలోరుడైనాడు. దెలీలా పంచకు చేరాడు. చివరికి దెలీలానే పతనం వైపు నడిపించింది. దేవుడు కూడా దాన్ని ఆమోదించినట్లుగా మనం చూడగలుగుతాం. గమనించండి పిల్లరా, దేవుని దయ చొప్పునే మనం బ్రతకగలుగుతున్నాము, అడుగులు ముందుకు వేయగలుగుతున్నాం. ఈ విషయం మర్చిపోకూడదు. ఎప్పుడైతే మన బుద్ధి తప్పుతుందో, అది అక్రమం వైపు వెళుతుందో, అపసవ్య దిశలో ప్రయాణం చేస్తుంటుందో పరిస్థితులన్నీ తారుమారు అవుతాయి. వృద్ధిలోనికి రాము. నువ్వు సంపాదించింది వేరే వానికి సొత్తు అవుతుంది. అది కుక్కల పాలు అవుతుంది. లేకపోతే అది ఏదో రకంగా నష్టమే అవుతుంది. దేవుని మందిరం గురించి, దేవుని యొక్క పరిచర్య గురించి, దేవుని ప్రేమను ప్రకటించేటువంటి విషయంలో మనం అందరం పాలిభాగస్తులం కావాలి. ఈరోజు విలియం కేరీ డే జరుపుకుంటున్నాం. దూరదేశం నుండి వచ్చినటువంటి ఆ దీన సేవకుడు బాప్టిస్టు సంఘాలకు ఎంతో ఆశీర్వాదకరంగాను ఆదర్శవంతంగాను ఉన్నారు. ఒక సామాన్య చెప్పులు కుట్టుకునేటువంటి వ్యక్తి అనేక భాషల్లో పాత నిబంధన గ్రంథాన్ని, కొత్త నిబంధన గ్రంథాన్ని తర్జుమా చేసి ప్రపంచమంతటికి అందించిన గొప్ప మహనీయుడు విలియం కేరీ గారు. గొప్ప కార్యాలు ఆశించాడు,
గొప్ప కార్యాలు తలపెట్టాడు. ఈరోజు మనం ఏ విధంగా వెళుతున్నాం? దేని కొరకు ఎదురు చూస్తున్నాం? నా ప్రాణమా తిను తాగు సుఖించు సంతోషించు అంటున్నాడు వెర్రివాడైన ధనవంతుడు. నా ప్రభు కొరకు నేను ఈ బంధకాలతో బంధించబడ్డాను అంటున్నాడు పౌలు. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం అంటున్నాడు. ఎంత గొప్ప ధన్యత! అపోస్తలుల కార్యం 20:31 చూస్తే, నేను పడిన కష్టము వృధా అయిపోతుందేమోనని మానక మీకు బుద్ధి చెప్పుచ్చు 3 సంవత్సరములు మీ కొరకు నేను కన్నీటితో ప్రార్థించాను అంటాడు. ఈరోజు మన బుద్ధి ఏ విధంగా ఉండింది ఆలోచన చేసుకుందాం. గ్యాజీ బుద్ధి ఏమో ధనం మీద ఉండింది. పదవులు కావాలి కోరహు అభిరాము దాతానులకి. మోషే అహరోనులు వాళ్ళు తిరస్కరించారు. 250 మంది ధూపార్తలు చేతబట్టుకొని సపరేట్గా ఉన్నారు. అన్యాగ్ని తీసుకుని వచ్చారు. దేవుని అగ్ని చేత 250 మంది తగలబడిపోయినారు. కోర అభిరాము దాతానుల కుటుంబాలు వారితో సహా పాతాళంలోనికి వెళ్ళిపోయినట్టుగా, భూమి నెరవిడిచినట్టుగా మనం చూడగలుగుతాం. ఈరోజు మనం ఎలా ప్రయాసపడుతున్నాం? నువ్వు బుద్ధిలో సరిగా కనుక పొందుగలిగినట్లయితే, నువ్వు బుద్ధిలోనికి వస్తే వృద్ధిలోనికి దేవుడు నడిపిస్తాడు. ఆ బుద్ధే ప్రభు దగ్గర పశ్చాత్తాపడడం, మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలించడం, ఆ వెలుగు ఫలాన్ని మనం కలిగి ఉండటం అద్భుతమైనటువంటి అంశం. అపవిత్రపరుచుకుంటున్నాం, కలిసిపోతున్నాం, మిళితమైపోతున్నాం, చాలా వక్రంగా చాలా నీచ ప్రవృత్తిని మనం కలిగి ఉంటున్నాం. చాలా బాధాకరమైనటువంటి అంశం. తద్వారా కుదరని రోగములతో మనం బాధించబడుతున్నాం. మన ఆస్తిపాస్తులు నష్టమైపోతున్నాయి. అందుకనే చాలా వివరంగా చెప్తున్నాడు హగ్గయి. ఏమంటాడు అనగా, మీరు విస్తారంగా విత్తినా మీకు కొంచెమే పండుతుంది. మీరు విస్తారంగా విత్తిన కొంచెమే పండుతుంది. మీరు భోజనము చేయుచున్న ఆకలి తీరక ఉన్నది, పానము చేయుచున్న దాహము తీరక ఉన్నది, బట్టలు కప్పుకుంటున్న చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్న జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ఇంతకంటే ఇంకా దౌర్భాగ్యం అని చెప్పండి. దిల్మాంగే మోర్ అంటున్నాం, కానీ ఏది పొట్టకు పట్టట్లేదు. కారణం అనేక రకాల జబ్బులు. ఏది కొంచెం తిన్నా కానీ తన్నుకుంటూ బయటకు వచ్చేస్తుంది. ఎంత కష్టము! చూడగలుగుతున్నాం కానీ ఏది మనం పొందుకోలేకపోతున్నాం. ఆయాసముతో కూడిన మన ప్రయాసను చూసి సాతాను పకపకా నవ్వుకుంటున్నాడు. నా దగ్గరికి రెండర్రా అని దేవుడు ఎంతగానో కన్నీటితో చేతులు జాచి పిలుస్తూ ఉన్నాడు. గమనించారా ప్రియులరా? ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు? ఆ ధనవంతుని చేత ఇబ్బందులు పడినటువంటి వారు, కూలి వాళ్ళు, నష్టపోయినటువంటి వాళ్ళు, కష్టపడినటువంటి వాళ్ళు, సరిగా ఏ రకమైనటువంటి వృద్ధి రాక ఇబ్బంది పడినటువంటి వాళ్ళు. నాదా సత్యస్వరూపి, ఎందాక నువ్వు తీర్పు తీర్చకుండా ఉంటావయ్యా. మమ్మల్ని, మా కుటుంబాలను బట్టి, మా పరిస్థితులను బట్టి మమ్మల్ని గాయపరిచినటువంటి వారిని కనికరిస్తూనే ఉన్నావు. ఒక్కసారి వారి పట్ల అయినా ఉగ్రత చూపించు అని అడుగుతున్నారు. మాకు తీర్పుగా కావాలి, న్యాయం జరగాలి, తాళుకోండి తాళుకోండి అంటున్నాడు ఆయన. ఎంత రక్తపాతం! ప్రేమించలేదని ఒకడు, మాట్లాడలేదని మరొకడు, రావాల్సింది రాలేదని మరొకడు, ఏదో రకమైనటువంటి విధి విధానాలతో అవతల వాళ్ళని చాలా భయంకరంగా నాశనం అందిస్తున్నారు. దేనికి వెనకాడటం లేదు. శిక్షలు ఉన్నాయని తెలుసు, నష్టపోతామని తెలుసు, భవిష్యత్తు అంధకారం అవుతుందని తెలుసు, కానీ ఆవేశం కారణం బుద్ధి లేకపోవడం. పందికి బురద ఇష్టం అంట, పన్నీరు ఇష్టం కాదు దానికి. దాని విలువ దానికి తెలియదు. ఈరోజు మన స్థితిగతులు మనం మార్చుకోవాలి. నీకు బుద్ధి వస్తేనే నీవు వృద్ధి పొందగలుగుతావు. ఆ వృద్ధి ద్వారా నీవు గొప్ప కార్యములు ప్రభు కొరకు చేయడానికి అవకాశం కలుగుతుంది. గమనించాలి. బుద్ధి తెచ్చుకోవటం ద్వారా సమరయ స్త్రీ సుకారు గ్రామానికి ఆశీర్వాదకరమైనటువంటి గొప్ప సువార్తికురాలు అయ్యింది. సుకారు గ్రామం సువార్తను పొందిన గ్రామంగా మారిపోయింది. కారణం సమరయ స్త్రీ వృద్ధిలోనికి వచ్చింది. మగ్దలేని మరియా చరిత్రకు ఎక్కిండింది. ప్రభు పాదాల చెంత సుబోధ విన్నటువంటి మరియా చరిత్ర నిలబడిపోయింది. ఆమె చేసినటువంటి ఆ సత్క్రియ ప్రభువే గొప్పగా దాన్ని ఎంచినాడు.
బుద్ధి తెచ్చుకున్న తర్వాత జక్కయ్య జీవన విధానం మారిన తర్వాత ప్రభు చేత చక్కని బిరుదుతో పిలువబడ్డాడు. నీవు అబ్రహాము కుమారుడు అయ్యా. ఎంత గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నాం, ఎంత గొప్పగా మనం జీవిస్తున్నాం, ఎంత గొప్పగా ప్రభు కొరకు ప్రయాసపడుతున్నాం. ఒకసారి పరీక్ష చేసుకుందాం. వాడి బుద్ధి రానందువలన వాడి వృద్ధి రాలేకపోతున్నాడు. కష్టపడటానికి ఇష్టమే ఉండదు. సోమరులు, బద్ధకస్తులు, సుఖానికి అలవాటు పడుతున్నటువంటి వారు. తీతు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, వారిలో ఒకడు అనగా సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లా అంటున్నాడంట. సొంతోళ్ళలోనే అంటున్నాడు. ఏమని చూడండి, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు, దుష్ట మృగములను, సోమరులకు తిండిపోతులై ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. అమ్మో, మన సాక్ష్యం ఎలా ఉండిందో. క్రేతీయులు ఎలాంటి వారు చెప్తున్నాడు, వాళ్ళు ఎల్లప్పుడూ అబద్ధికులు, వాళ్ళు పరలోక రాజ్యాన్ని చేరరు. దుష్ట మృగములను పోలిడి వారు. మృగం అంటేనే కష్టం. మృగాడు, మగాడు అంటే రకరకాల టైటిల్స్ పెడతా ఉంటారు. కానీ వీడు దుష్ట మృగములు పోలినటువంటి వారట. ఇంకా చూడండి, సోమరులట, సోమరులకు తిండిపోతులట. మళ్ళీ దానికి క్లారిఫికేషన్ ఇస్తూ ఈ సాక్ష్యం నిజమే అంటున్నాడు. అబ్బా, ఎంత కష్టమైనటువంటి మాట. బుద్ధి రావాలి అని అంటే మనం మారు మనసు పొందాలి. ప్రభు సన్నిధానంకి వచ్చి పశ్చాత్తాపడాలి. మంచి ఉదాహరణ తప్పిపోయి దొరికిన కుమారుడు, చనిపోయి తిరిగి బ్రతికిన కుమారుడు కథ. ఎంత గొప్ప సాక్ష్యమో కదా. చక్కని ఉపమానం. దుర్వ్యాపారం చేశాడు, దూరదేశం వెళ్ళాడు, దుర్వ్యాపారం చేశాడు, తన ఆస్తి వేశ్యలతో గడిపి విచ్చలవిడిగా ఖర్చు పెట్టి విస్తారంగా వచ్చినటువంటి ఆ యొక్క ధనమంతా కోల్పోయిన తర్వాత, ఉన్న స్నేహితులు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత, తినటానికి తిండి కూడా లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో పందులు కాసే ఉద్యోగానికి ఒప్పుకున్నాడు. ఎంత నీచమైన పరిస్థితి ఆలోచించారా. ఆ పందులు తినే పొట్టుతో తన పొట్ట నింపుకోవాలని కోరుకుంటున్నాడు. అప్పుడు వచ్చింది వానికి ఆలోచన, అయ్యో, నా తండ్రి ఇంట పని వాళ్ళకి ఎంతో ఆహారం ఉండింది, 2 పూట్ల భోజనం పెడతారు, అవసరమైన ఖర్చులన్నీ వాళ్ళు చూసుకుంటారు, పనోళ్ళు సమృద్ధిగా భోజనం చేయగలుగుతున్నారు, నా పరిస్థితి ఏంటి ఇలా ఉండింది. ఒక వాక్యం సెలవిస్తుంది, అయితే వానికి బుద్ధి వచ్చినప్పుడు, తిండి దొరక్క, ఆసరా లేక, ఆదరించేవాళ్ళు లేక, మనోళ్ళు ఎంత పిచ్చోళ్ళు అయ్యారంటే ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత మిస్డ్ కాల్ వచ్చినా కానీ ఎవరండి 10 సార్లు చేసేవాళ్ళు ఉన్నారు. ఏదో రకంగా మాట్లాడాలండి. ఆ పరిచయాలు పెంచుకోవాలి. నాకు ఫాలోవర్స్ ఉండాలి, ఫ్రెండ్స్ ఉండాలి. ఎక్కువగా స్నేహితులు ఉండేటువంటి వాడు నష్టపోతాడని కూడా ఉంది వాక్యంలో. వాళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడాలి. దేవునితో మాట్లాడే సమయమే లేదు. ప్రార్థించుకొని ఎన్ని రోజులు అయి ఉంటుంది? ఏదో తినేటప్పుడో ముద్ద ఏదో అడ్డం పడిద్దామో అన్నట్టుగా, గబగ బయటికి వెళ్ళేటప్పుడో ఏదన్నా గుమ్మమేమో తలకు తగిలిద్దేమో అన్నట్టుగా, ఏదో ఉంటుంది దండం పెట్టుకుని వెళ్ళిపోతాం. దొరసాన్లు ఎంతోమంది ఉన్నారు. ఆలోచించండి. వానికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి చెంతకు వచ్చి, తండ్రి, నీకు విరోధముగా, దేవునికి విరోధంగా నేను పాపము చేశాను, ఇలా ఒప్పుకోవటమే బుద్ధి రావటం. ఎప్పుడైతే అతనికి బుద్ధి వచ్చిందో తండ్రి హత్తుకున్నాడు. ఇక నేను కుమారుడిగా ఉండటానికి ఇష్టపడను, నేను కూలోళ్ళలాగా ఉంటానంటే, నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి అతిక్రమను దాచిపెట్టివాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టివాడు దేవుని కనికరం పొందును. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చాలా వివరంగా చెప్పబడింది. ఈనాడు తప్పును సమర్థించుకున్నారు. బాబు ఇలాగా అని అనకతలికినే మీద పడిపోతున్నాం. మన ప్రవర్తనలో తేడా వస్తుంది. మాటలో, చూపులో, క్రియలో అంత అతుకులో బతుకైపోయింది. చాలా ఘోరమైన పరిస్థితి. బతికేయచ్చు ఏదో రకంగా, కానీ వృద్ధిలోకి రావాలి అని అంటే నువ్వు కూలోడిగా, దాసుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నావు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. నా కుమారుడుగా, నా కుమార్తెగా నా బిడ్డలు ఉండాలి. వాళ్ళు నా వారసులు, ఆ పరలోక రాజ్య సంబంధులు, దేవుని రాజ్య సంబంధులుగా ఉండాలి. బుద్ధిగల కన్నికలు అందుకనే వాళ్ళతో పాటుగా నూనె తీసుకొని వెళ్ళారు. బుద్ధి లేని వాళ్ళు నూనె తీసుకొని పోలేదు. అసలు మన సిద్ధులు అనేవి మన జీవితాల్లో పరిశుద్ధాత్మనుడైన నూనె ఉన్నదా, లేకపోతే ఎప్పుడూ ఆ దీపాలు ఆరిపోయి ఉన్నాయా? ఆత్మ లేనివాడు నా వాడు కాదునంది కదా వాక్యంలో.
దేవుని ఆత్మచేత నడిపించబడే వారందరూ కూడా దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉంటారని వాక్యం ఉన్నది కదా. పరిశుద్ధాత్మని యొక్క అగ్ని అభిషేకం చేత మనం నింపబడాలి. ఆ దీపం మండుతూ ప్రకాశించి దీపం వలె ఉండాలి. మనము జ్యోతుల వలె ప్రకాశించాలి. బుద్ధిమంతులైతే జ్యోతుల వలె ప్రకాశిస్తారు. ఎవరు అనేకులని ఆ వక్ర మార్గం నుంచి దేవుని మార్గంలోకి నడిపిస్తారు, వారు నిరంతరం ప్రకాశించే నక్షత్రాల వలె ఉంటారు. అయ్యా, నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి ఇక నువ్వు దాసుడుగా కూలివాడిగా ఉండాల్సిన అవసరం లేదు. నా కుమారుడిగా నేను స్వీకరిస్తున్నాను. ఎంత గొప్ప తండ్రి మనకున్నాడో ఆలోచించండి. ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితుల వైపు, ప్రలోభాల వైపు, ప్రజల వైపు, వాళ్ళ మాటల వైపు చూడకుండా, వినకుండా, వారి సంకల్పములు నాడే నశించని గుర్తించి ఇప్పటికైనా మన ప్రభు చెంతకు వచ్చి, ప్రభువాను దర్శించు ప్రభు అని ఆ తప్పేను కుమారుడు తండ్రి చెంతకు వచ్చి ఆక్రోశించిన రీతిగా మనం పశ్చాత్తాపంతో ప్రార్థించగలిగినట్లయితే, ఆ బుద్ధి తెచ్చుకొని నీ పరిస్థితులు ప్రభు దగ్గర ఒప్పుగలిగినట్లయితే నీవు వృద్ధిలోనికి వస్తావు. సౌలు పౌలుగా మారాడు. తప్పైనటువంటి కుమారుడు మళ్ళీ కుమారుడు స్థానంలోనికి వచ్చాడు. ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న దావీదు మహారాజు అయ్యాడు. పశువులు కాసుకుంటూ మేడి పండ్లు ఏరుకుంటున్నటువంటి ఆమోసు ప్రవక్త అయినాడు. వేదన పడి కన్నాను అని చెప్పి ఎబ్బేజు గురించి ఆలోచించి ఏడ్చినటువంటి యొక్క తల్లి ఎంతో ఆక్రందనతో కన్నదని చెప్పి ఎబ్బేజు ఏడ్చి ప్రార్థన చేస్తే ఆ వేదన పుత్రుడు హెచ్చించబడ్డాడు. అన్నలు త్రోసేసిన అమ్మేసినటువంటి యోసేపు మళ్ళీ వాళ్ళకి ఆసరా అయ్యాడు. ఎంత గొప్ప స్థితి! మన పరిస్థితులు మారాలి, ఆత్మీయంగా వృద్ధి చెందాలి. అనేకులు మనం ఆశీర్వదించే స్థాయికి వెళ్ళాలి. గొప్ప కార్యాలు మనం చూడాలి. గొప్ప కార్యములు ప్రభు కొరకు మనం తలపెట్టాలి. ఆ దిశగా మనం అడుగులు ముందుకు వేద్దాం. ప్రభు కృపలో మనం కొనసాగుదాం. అటువంటి గొప్ప కృపా సహాయం ప్రభు మనందరికీ అనుగ్రహించి జయ జీవితంతో ముందుకు నడిపించుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, చెప్పిన వాక్యానుసారం మేము బుద్ధి కలిగి ఉండడం ద్వారా వృద్ధిలోనికి వస్తామని చెప్పడం ఈ వాక్యం ఎంతో సత్యమైనదని మేము భావిస్తున్నాం. అటు రీతిగా నిబిడలందరినీ మీరు స్థిరపరిచి సహాయం చేయమని, ఏ బిడ్డ అక్కడితో ఉన్నారో, ఏ సమస్యలో ఉన్నారో, ఏ శ్రమలో ఉన్నారో అందరినీ మీరు దర్శించమని కోరుతూ, ప్రతి ఒక్కరు మా ప్రభా దైవికమైన బుద్ధితో మా ప్రభు వృద్ధిలోనికి రావడానికి మీరు సహాయం చేయి. సమస్త బలహీనతలు మీరు కొట్టివేసి క్రీస్తు రక్తం చేత శుద్ధీకరించి అందరినీ మీరు బలపరిచి స్థిరపరచవలసిందిగా వేడుకుంటూ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈ కార్యక్రమాన్ని మా ప్రభు స్పాన్ చేసినటువంటి మా ప్రభుని దాసుడు ఆర్సి రామయ్య గారిని బట్టి వందనాలు, దాసుడు హైమవతి గారిని బట్టి వందనాలు. వారికి ఇచ్చిన ముగ్గురు బిడ్డల కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి స్థిరపరిచి బలపరచమని, మరెక్కుని బిడ్డల వృద్ధిలోనికి నడిపించమని కోరుతూ యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార శుద్ధాత్మ త్రియేక దేవుని జీవ సన్నిధానం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ಎಲ್ಲರಿಗೂ స్పాన్సర్ చేసిన బిడ్డలకు తోడయుండి సమస్తము సమకూడి జరిగించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త.